ఏం చేస్తున్నావు అక్క? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మా మమ్మీ నాకు ఈ పని అంతా చెప్పింది. సో ఇల్లంతా ముగ్గు వేసి మంచిగా రెడీ అవుతాం. సో మా పండుగ ఎలా జరుపుకుంటామో చూడండి. ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఇది. పూజ కోసం అయితే మా మమ్మీ వాళ్ళు ఇన్ని పూలు తీసుకొచ్చారు. చలో దానికి అయితే నేను ఫస్ట్ పూలు పెట్టేసుకుంటున్నాను. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఇక్కడతో పూజ డన్ అనమాట. ఇప్పుడు మా తమ్ముడిని మా చెల్లిని కృష్ణుడు రాధలాగా చూపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. జస్ట్ గెటప్స్ మాత్రమే. సో లెట్స్ గో. ఇది కట్టడం మర్చిపోయాను గుడికి అయితే. ఇప్పుడు కడుతున్నాము. ఓవరాల్ అయితే ఇది. సో మా బాబాయ్ ఫేవరెట్ చేతి వంట ఏంటంటే వంకాయ టమాటా కర్రీ అన్నమాట. సో తనతోనే చేపిస్తున్నాం మేమైతే. చెప్పండి పెద్ద షెఫ్ గారు. ఇస్తున్నా. ఎక్కడి వరకు వచ్చింది మమ్మీ కట్టడం? ఏమేం కట్టావు? ఈ రాధమ్మకి శ్రీకృష్ణుడికి మెడలో దండలు తయారు చేస్తుంది. ఒక దండ అక్కడ చూపించు. ఇక్కడ ఒక దండ కట్టాను, ఇక్కడ ఒక దండ కట్టాను. అలాగే శ్రీకృష్ణుడికి ఇట్లా మనం సైడ్ చేతులకి దండల్లాగా కడతాము. సో మా పొట్టి వర్షికాన్ని అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది వీళ్ళిద్దరిని రెడీ చేయడం. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి లుక్ ఎలా వచ్చింది ఏంటి వీళ్ళిద్దరిది నేను చూపిస్తాను. సో పాలన పెడుతున్నాం ప్రజెంట్ అయితే. సో మా చిన్న కృష్ణుడిని చూడండి ఒకసారి. ఎన్ని కష్టాలు కృష్ణుడు. కష్టాలే ఉంది అయ్యా కృష్ణుడికి. కృష్ణుడిది వేషం వేయడం కూడా నీకు కష్టాలు అయిపోతుందా? చిన్నప్పుడెప్పుడో వేసా నేను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది రాధది. సో కృష్ణుడిది అయితే ఇలా ఉండిందన్నమాట.
ఈ రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. మొత్తం కష్టపడి చేసినందుకు వాళ్ళు మహా అయితే 1/2 అవర్ ఉంచుకున్నారు, అంతకంటే ఎక్కువ లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మొక్కజొన్న గారెల ఎందుకు సడన్ గా? అందరూ ఉన్నారు కదా, అయితే మొక్కజొన్న బూరెలు పిల్లలు అడిగారు, సరేలే చేద్దాం అనేసి బాబాయ్ని తీసుకొని రమ్మని చెప్పాను. బాబాయ్ తీసుకొని వచ్చాడు, అందరం కూర్చొని చేతిలో పని చెప్పుకుంటున్నాం. బాబా వచ్చేసినాక మొక్కజొన్న బూరెలు చేయడానికి రెడీ అవుతున్నాము. లేత కంకుల్ని అయితే మేము ఇట్లా కాల్చుకుంటున్నాం. సో ఆల్రెడీ స్టీమ్వి స్వీట్ కార్న్ ఇక్కడ పెట్టేశారు. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా. మొక్కజొన్న గారెలు చేద్దాం అనుకున్నాం కదండి, కానీ గారెలు చేసే విధంగా లేవండి, బాగా లేతగా ఉన్నాయి. అందుకే రేపు మళ్ళీ కొంచెం ముదురు కంకులు తీసుకొచ్చి వాటిని ఇందులో కలిపేసి చేస్తే చక్కగా వస్తుంది. బెల్లం కూడా ఎక్కువ కలుస్తుంది, గారెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. అందుకే ఈ రోజుకి మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో మరి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.